హాయ్. నేనిప్పుడే ఒక చిన్న న్యూస్ చదివా అనమాట. అంటే సింగపూర్‌లో గవర్నమెంట్ ఒక స్ట్రిక్ట్ రూల్ తీసుకొచ్చింది. పిల్లలకి ఫోన్స్ ఇవ్వకూడదు. 18 మంత్స్ బిలో ఉండే వాళ్ళకి అసలు ఫోన్ ఒక సింగిల్ మినిట్ ఇవ్వకూడదు. 18 ఇయర్స్ ఉన్న వాళ్ళకి కూడా ఓన్లీ ఎడ్యుకేషన్ పరంగానే అనేసి చాలా లాస్ తీసుకొచ్చిందనమాట. అంటే అంటే ఎంత అడిక్ట్ అయిపోతే అలాంటి లాస్ గవర్నమెంట్ తీసుకొస్తారు అనేసి అంటే మన అంతెందుకు మా బంధువుల్లో కూడా నేను చూస్తా అనమాట. నా ఫ్రెండ్స్లో కూడా జస్ట్ టీవీ ఆన్ చేసి ఇద్దరిని అక్కడ కూర్చొని పెట్టుకొని వాళ్ళు వెళ్ళి పని చేసుకునేది. నేను అంటే నాకు అనిపిస్తుంది, చిన్నప్పుడు అంటే మన ఇంట్లో అమ్మమ్మలు తాతయ్యలు ఉంటారు, మనం ఏదైనా ఏదైనా పని చేసుకుంటుంటే వాళ్ళు ఆడిపించేవాళ్ళు. ఇప్పుడు ఎవరికి అంత ఓపిక ఉండక జస్ట్ టీవీ ఆన్ చేసి వాళ్ళు వెళ్ళిపోతే వాళ్ళకి ఎంత మెంటల్ ఇదో అనేది అప్పుడు ఆ మినిట్ మనకి అంటే టీవీ చూడకూడదు అని తెలిసినా కూడా బట్ ఇచ్చేస్తున్నాం బయట, అంటే బై మిస్టేక్గా ఇచ్చేస్తున్నాం. ప్లీజ్ అట్లా అస్సలు చేయొద్దు. ఏదైనా చిన్న చిన్న పనులు అలవాటు చేయొచ్చు కదా. అంటే మీరు చేసేదే హెల్ప్ చేయమనేసి. ఇప్పుడు నా పాప ఉంది చూడండి ఏం చేస్తుందో. అంటే ఇది నా పాప చేస్తుంది అని చెప్పుకోవడం కాదు, బట్ స్టిల్ కమెంట్స్లో అలా పెడతారు. నేనేం అంటే నెగిటివ్ కమెంట్స్ ఎలా ఉంటాయంటే, నేను ఒక వీడియో పెట్టాను అనమాట. మా మా మెయిడ్ ఇట్లా చేస్తుంది అనేసి. దాని కింద ఎంతమంది కమెంట్స్, బట్ థ్యాంక్ గాడ్ ఎవరో కొంచెం పాజిటివ్గా కూడా కమెంట్స్ ఇచ్చారు. అంటే నేను ఇలా చెప్తాను అనేది పిల్లలకి, నేను ఇలా చెప్తాను అని నా ఉద్దేశం అనమాట. సో నువ్వు కాబట్టి ఇలా చేస్తున్నావా అనే నెగిటివ్ కమెంట్స్ వద్దు, బట్ పిల్లలకి చిన్న చిన్న విషయాలు చెప్పండి అనేది నా ఉద్దేశం. థ్యాంక్ యూ. ఇక్కడ పెట్టుకో. నీ బట్టలు నువ్వే మడతేసుకుంటున్నావా? గుడ్ గర్ల్. నేను నీ ఒకసారి చూపి ఎట్ట మడతాయాలో నాన్న మాకు. ఓకే. ఇంకో మేము ఇలా అన్ని పనులు చెప్తాం. అంటే పాపని చూసుకోవడానికి ఒక పాప ఉందని చెప్పాను కదా, తను కానీ మా మెయిడ్ కానీ ఏమైనా పని చేస్తుంటే హెల్ప్ చేయి, నా అమ్మకి ఏమైనా హెల్ప్ చేయి, కూరగాయలు కట్ చేస్తుంటే హెల్ప్ చేయి, స్కూల్ నుంచి వచ్చాక తన స్నాక్స్ బాక్స్ ఉంటుంది కదా అది షింక్లో వేయాలి, ఏమైనా తింటే అరటిపండు తిన్నాక దాన్ని తొక్కని డస్ట్బిన్లో వేయాలి, ప్రతి ఒక్కటి చెప్పాలి. అంటే వాళ్ళకి కూడా బోరింగ్ కదా, అంటే ఏమి ఇవ్వకుండా వాళ్ళతో కమ్యూనికేట్ అవ్వకుండా ఏం పని చేయకుండా ఉండాలి అంటే వాళ్ళు కూడా ఇదవుతారు. కాబట్టి చిన్న చిన్న పనులు చెప్పండి, వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తారు చేయడానికి మనం ఏమైనా పని చెప్తే. సో అదన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.